ఓకే. సో లాస్ట్ క్లాస్ పార్ట్ 3 వరకు కంప్లీట్ చేసాం. అసెట్ అకౌంటింగ్ పార్ట్ 3 వరకు కంప్లీట్ చేసాం. నెక్స్ట్ ఈరోజు మనం ఏం కంప్లీట్ చేయాలి? పార్ట్ 4 అండ్ పార్ట్ 5 కంప్లీట్ చేయాలి. అలాగే లాస్ట్ క్లాస్లో మీకు ఎక్స్ప్లెనేషన్ చెప్పాను. వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ ఈసీసీ అసెట్ అకౌంటింగ్ అండ్ S/4HANA అసెట్ అకౌంటింగ్. సో ఈసీసీ అసెట్ అకౌంటింగ్ అండ్ S/4HANA అసెట్ అకౌంటింగ్. సో మ్యాండేటరీగా ఆ పాయింట్స్ కొన్ని గ్యాదర్ చేయండి. యాజ్ వెల్ యాజ్ మీరు గ్యాదర్ చేసిన ఇన్ఫర్మేషన్ మన వాట్సాప్ గ్రూప్లో పోస్ట్ చేయండి. రిమైనింగ్ ఎవరికైనా యూజ్ అవుతుంది. సో వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ ఈసీసీ అసెట్ అకౌంటింగ్ అండ్ S/4HANA అసెట్ అకౌంటింగ్. కంప్లీట్ డీటెయిల్స్ అన్ని కూడా గ్యాదర్ చేయండి. అట్లీస్ట్ ఒక 5 పాయింట్స్ గ్యాదర్ చేయండి, మీకు ఇంటర్వ్యూలో యూజ్ అవుతుంది. నెక్స్ట్ 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 కాన్ఫిగరేషన్ స్పెసిఫైడ్ డాక్యుమెంట్ టైప్ ఫర్ పోస్టింగ్ ఆఫ్ డిప్రిసియేషన్. సో డిప్రిసియేషన్ క్యాలిక్యులేట్ అవడానికి ఏ డాక్యుమెంట్ ఉపయోగపడుతుంది? ఏఎఫ్ డాక్యుమెంట్ ఉపయోగపడుతుంది. ఏఎఫ్ ఇప్పుడు యాక్చువల్గా మనకి జిఎల్ పోస్ట్ చేస్తే ఎస్ఏ డాక్యుమెంట్, వెండార్ ఇన్వాయిస్ పోస్ట్ చేస్తే కేఆర్, వెండార్ పేమెంట్ చేస్తే కేజెడ్, కస్టమర్ ఇన్వాయిస్ డిజెడ్, కస్టమర్ పేమెంట్ క్లియరింగ్ డిఆర్, కస్టమర్ ఇన్వాయిస్ పోస్టింగ్ డిఆర్, కస్టమర్ పేమెంట్ డీజెడ్, ఇట్లా డాక్యుమెంట్స్ ఉన్నాయి. సో డాక్యుమెంట్ టైప్ క్లాసిఫైయింగ్ ది అకౌంటింగ్ ఎంట్రీ. సేమ్ టు సేమ్ అసెట్ అకౌంటింగ్ సంబంధించిన డిప్రిసియేషన్ క్యాలిక్యులేట్ అవడానికి ఏఎఫ్ డాక్యుమెంట్ అనేది ఉపయోగపడుతుంది. సో ఏఎఫ్ డాక్యుమెంట్ అనేది ఉపయోగపడుతుంది. సో ఈ డాక్యుమెంట్స్ గురించి మనం డిస్కస్ చేద్దాము. ఎస్ఐపి ఓపెన్ చేయండి. ఏఎఫ్ డాక్యుమెంట్. సో ఎస్పిఆర్ఓ ఐఎంజి asset accounting, integration with general ledger accounting, financial accounting new clear accounting, financial accounting new, asset accounting, integrated with general ledger accounting, integrated with general ledger accounting. ఇక్కడ post depreciation to the general ledger accounting. Elaborate. Specified document type for posting of depreciation. Execute. Define documents type. ఇక్కడ డాక్యుమెంట్స్ టైప్స్ ఉన్నాయి చూసారా? పొజిషన్కి వెళ్ళి ఏఎఫ్ తీసుకోండి. ఏఎఫ్ పొజిషన్ ఏఎఫ్ ఉంది, ఆల్రెడీ ఉంది. ఓకేనా? ఏఎఫ్. సో ఏఎఫ్ డాక్యుమెంట్ అనేది డిప్రిసియేషన్ క్యాలిక్యులేట్ చేయడానికి ఉపయోగపడుతుంది. డిప్రిసియేషన్ క్యాలిక్యులేషన్ ఏ డాక్యుమెంట్లో అవుతుందంటే ఏఎఫ్ అని చెప్పాలి. ఏఎఫ్. సో డబుల్ క్లిక్ చేయండి. ఇక్కడ నంబర్ రేంజ్ ఎంత ఉంది? 5 ఉంది. నంబర్ రేంజ్ అనేది 5 ఉంది కాబట్టి మనం నంబర్ రేంజ్ క్రియేట్ చేద్దాం. నంబర్ రేంజ్ ఇన్ఫర్మేషన్లోకి వెళ్ళండి. నంబర్ రేంజ్ ఇన్ఫర్మేషన్, కంపెనీ కోడ్ ఇవ్వండి. ఇంటర్వెల్స్కి వెళ్ళండి. ప్లస్ సింబల్ పైన క్లిక్ చేయండి. నెంబర్ రేంజ్ ఎంత? 05 కదా, 05/2026. లాస్ట్ నెంబర్ ఇక్కడ ఎంత ఇచ్చారు మీరు? 6000. 6500 ఉంది. నెక్స్ట్ నెంబర్ 6500 తర్వాత ఇవ్వండి. 6501 to 7000. సేవ్. అదే మీరు ప్రాజెక్ట్లోకి వెళ్తే నెంబర్ రేంజ్ ఎలా తీసుకుంటారు? కండి చేయండి. ఈ నంబర్ రేంజ్ చూడండి, ఇక్కడ ఎంత ఉంది? నెంబర్ 5 ఉంది కదా. సో 5 డిజిట్స్లోనే తీసుకోండి. 5001 నుండి 6000, లేదంటే 5,01 నుండి
5,10,000 అట్లా 5,000 సిరీస్ని మెయింటైన్ చేస్తారు. ఓకే, బ్యాక్ వెళ్ళండి. అగైన్ బ్యాక్, అగైన్ బ్యాక్, అగైన్ బ్యాక్. స్పెసిఫైడ్ డాక్యుమెంట్ టైప్ ఫర్ డిప్రిషియేషన్, పోస్టింగ్ ఆఫ్ డిప్రిషియేషన్. డబుల్ క్లిక్ చేయండి దానిపైన. సెకండ్ వన్, పొజిషన్కి వెళ్ళి మీ కంపెనీ కోడ్ ఇవ్వండి. ఇక్కడ చూడండి, మీ కంపెనీ కోడ్కి ఏఎఫ్ డాక్యుమెంట్ అనేది అసైన్ అయ్యి ఉండాలి. ఉందా లేదా చెక్ చేసుకోండి. అవ్వలేదనుకోండి, డిప్రిసియేషన్స్ అనేవి ఎర్రర్స్ ఫామ్ అవ్వచ్చు. కాబట్టి మీ కంపెనీ కోడ్కి మీ డిప్రిసియేషన్ టైప్ డాక్యుమెంట్, ఏఎఫ్ డాక్యుమెంట్ అనేది అసైన్ అయ్యి ఉందా లేదా చెక్ చేసుకోవాలి. కరెక్ట్గానే ఉంది, నో ఇష్యూ. ఐఎమ్ సారీ. నెక్స్ట్ నోట్ చేసుకోండి. సో ఏఎఫ్ డాక్యుమెంట్ అనేది నోట్ చేసాం. నెక్స్ట్, డిఫైన్ స్క్రీన్ లేఅవుట్ ఫర్ అసెట్ మాస్టర్ డేటా. స్క్రీన్ లేఅవుట్ ఫర్ అసెట్ మాస్టర్ డేటా వెళ్ళండి. సేమ్ పాత్, సేమ్ పాత్ కాదు, క్లోజ్ చేయండి. ఇక్కడ వచ్చేసి మాస్టర్ డేటా ఉంటుంది. అసెట్ అకౌంటింగ్లో మాస్టర్ డేటా. మాస్టర్ డేటా, స్క్రీన్ లేఅవుట్, డిఫైన్ స్క్రీన్ లేఅవుట్ ఫర్ అసెట్ మాస్టర్ డేటా. డిఫైన్ స్క్రీన్ లేఅవుట్ ఫర్ అసెట్ మాస్టర్ డేటా. చూస్ పైన క్లిక్ చేయండి. పొజిషన్కి వెళ్ళండి. మనం స్క్రీన్ లేఅవుట్ ఏం క్రియేట్ చేసాము? పొజిషన్కి వెళ్ళండి. మనం స్క్రీన్ లేఅవుట్ ఏం క్రియేట్ చేసాము? పార్ట్ 2లో సెకండ్ కాన్ఫిగరేషన్, స్క్రీన్ లేఅవుట్. మనకి ఫీల్డ్ స్టేటస్ గ్రూప్లో ఏముంటాయి? ఫీల్డ్ స్టేటస్ వేరియంట్లో ఫీల్డ్ స్టేటస్ గ్రూప్స్ ఉంటాయి. అలాగే దానికి సంబంధించినది బిఏపిఎం. బిఏపిఎం ఇది మన స్క్రీన్ లేఅవుట్ టూల్స్. సెలెక్ట్ చేయండి. ఇది కొంచెం జాగ్రత్తగా వినండి. ఓకే, సెలెక్ట్ చేసాం. లాజికల్ ఫీల్డ్ గ్రూప్ పైన క్లిక్ చేయాలి. మనకి ఓబీసీ4లో ఫీల్డ్ స్టేటస్ వేరియంట్ ఉంది కదా, సేమ్ అదే అనమాట ఇది కూడా. అంటే ఇది అసెట్ మాస్టర్ క్రియేట్ చేసే టైంలో ఏమేమి ఫీల్డ్స్ రిక్వైర్డ్, ఆప్షనల్, సర్ప్లస్ అనేవి క్రియేట్ చేస్తున్నాం. ఫీల్డ్ గ్రూప్ లాజికల్ ఫీల్డ్ గ్రూప్ పైన క్లిక్ చేస్తాం. తర్వాత ఇక్కడ నెంబర్ 3 సెలెక్ట్ చేసుకోండి. టైం డిపెండెంట్ డేటా. నెక్స్ట్ ఫీల్డ్ గ్రూప్ రూల్స్ పైన క్లిక్ చేయండి. ఇక్కడ చూడండి, ఇవి చాలా జాగ్రత్తగా చేయాలి. ఇది కనుక మనం ప్రాపర్గా సెలెక్ట్ చేసుకోకపోతే మనకి అసెట్ మాస్టర్ క్రియేట్ చేసే టైంలో చాలా డిఫరెంట్ ఫీల్డ్స్ అన్నీ అడుగుతుంది. అవన్నీ ఇవ్వాల్సిన అవసరం లేదు. బట్ ఎనీవే, 1 by 1 చెక్ చేద్దాం. ఇక్కడ కాస్ట్ సెంటర్ ఉంది. కాస్ట్ సెంటర్ అంటే సిఓకి సంబంధించింది. మనం ఇంతవరకు సిఓ క్రియేట్ చేయలేదు, స్టార్ట్ చేయలేదు. కాబట్టి ఇది ఆప్షనల్లో పెట్టండి. సో ఆప్షనల్లో పెట్టేశాం. తర్వాత ఇక్కడ ఇవన్నీ చూడండి, ఇవన్నీ ఏంటి? అసెట్ మాస్టర్ క్రియేట్ చేసే టైంలో ఏమేమి విచ్ ఫీల్డ్ ఇస్ రిక్వైర్డ్, విచ్ ఫీల్డ్ ఇస్ నాట్ రిక్వైర్డ్ అనేది మనం చేస్తున్నాం. తర్వాత ఇక్కడ నెక్స్ట్ 19 దగ్గర నుండి 19 to 26 వరకు నోలో పెట్టండి. ఇవన్నీ ఆప్షన్స్ కాదు, నోలో ఉంచండి. ఇవన్నీ అవసరం లేదు, నోలోకి మార్చండి. రిక్వైర్డ్లో ఉండకుండా ఉంటే చాలు. ఓకే ఓకే, అలా ఉంచేయండి. అలా 26 వరకు ఉన్నాయా? 26 కూడా నోలో పెట్టండి. 26 నో. ఓకే, తర్వాత 19 to 26 కదా, 19 to 26 ఈ చెక్ బాక్సెస్ అన్ని రిమూవ్ చేసేయండి. 19 నుండి 26 వరకు ఇవే జాగ్రత్తగా చేయాలి.
అవన్నీ కాదు, అవన్నీ అవే మార్చొద్దు, ఇక్కడ క్రిందవి ఇవి ఇంతవరకు ఇవన్నీ 26 వరకు మాత్రమే నోలో పెట్టండి, ఇవన్నీ తీసేయండి ఇవన్నీ. ఉమ్. క్రింద అవసరం లేదు, అవన్నీ తీసేయండి. సరే లాస్ట్ ఈ కాలం కూడా కాపీ తీసేయాలి. అవన్నీ కూడా తీసేయండి, అవసరం లేదు అవి. సో ఇక్కడ చూడండి, ఇక్కడ ఎలా ఉన్నాయి. వెయిట్ ఫస్ట్ 15, 16, 17, ఓకే. 19 దగ్గర నోలో పెట్టారు కదా, ఓకే 19 నో. ఓకే, ఇది కూడా తీసేయండి, ఇది కూడా వస్తుంది. సో ఇవన్నీ ఏంటంటే మనం ఎసెట్ మాస్టర్ క్రియేట్ చేసే టైంలో మనకి ఇవన్నీ అడుగుతూ ఉంటాయి, అందువల్ల ఏం చేస్తున్నా అంటే ఇవన్నీ నేను తీసేస్తున్నాను. సో మ్యాక్సిమం అన్ని ఆప్షన్స్లో పెట్టేస్తున్నాను, ఈ ఫీల్డ్స్ అన్నీ కూడా అవసరం లేదు ఇవన్నీ, కాబట్టి నోలో పెట్టేద్దాము. ఇంకా చూద్దాం 1 minute, ఇవన్నీ జాగ్రత్తగా చేయలేదంటే ఎర్రర్ వస్తుంది, మనకి ఎసెట్ క్రియేట్ అవ్వదు. ఉమ్, ఉమ్, ఓకే, క్లియర్ ఉంది. నెక్స్ట్, వెయిట్. లాజికల్ ఫీల్డ్ గ్రూప్కి వెళ్ళండి, లాజికల్ ఫీల్డ్ గ్రూప్. నెక్స్ట్ లెఫ్ట్ సైడ్ లాజికల్ ఫీల్డ్ గ్రూప్ అని క్లిక్ చేయండి. సో ఇక్కడ పోస్టింగ్ ఇన్ఫర్మేషన్ పైన సెలెక్ట్ చేయండి, పోస్టింగ్ ఇన్ఫర్మేషన్, లాజికల్ ఫీల్డ్ గ్రూప్కి వెళ్ళండి, క్లిక్ చేయండి. లాగౌట్ అయింది. మళ్ళీ ఫస్ట్ నుంచి చేయాలి అది. సో ఫైనాన్షియల్ అకౌంటింగ్, అసెట్ అకౌంటింగ్, మాస్టర్ డేటా, స్క్రీన్ లేఅవుట్, డిఫైన్ స్క్రీన్ లేఅవుట్, డిఫైన్ స్క్రీన్ లేఅవుట్ ఫర్ మాస్టర్ డేటా, డిఫైన్ స్క్రీన్ లేఅవుట్ ఫర్ అసెట్ మాస్టర్. సో ఇక్కడ ఏం తీసుకోవాలి, మనం పొజిషన్కి వెళ్ళాలి, మన స్క్రీన్ లేఅవుట్ ఏంటి, బిఏపిఎం, కంటిన్యూ. బిఏపిఎం సెలెక్ట్ చేసుకోండి, లాజికల్ ఫీల్డ్ గ్రూప్ పైన క్లిక్ చేయాలి. నెంబర్ 3 టైం డిపెండెంట్ డేటా సెలెక్ట్ చేసుకోవాలి, ఫీల్డ్ లాజికల్ గ్రూప్ పైన సెలెక్ట్ చేయాలి. ఇవన్నీ కూడా ఆప్షనల్లో పెట్టాలి, ఏమేమి పెట్టాలి అదొకటి. తర్వాత ఎక్కడ నుండి 19 నుండి అవన్నీ నోలో ఉండాలి. 19 నుండి 26 వరకు నోలో ఉండాలి, 26 వరకు. తర్వాత ఇవి కూడా తీసేయండి, ఇవన్నీ చెక్ బాక్సెస్ అని తీసేయండి, 19 to 26. సో 19 to 26 వరకు ఇవన్నీ నోలో ఉండాలి, ఇలా ఉండాలి. కరెక్టే ఉన్నాయి కదా. నెక్స్ట్ ఇంకొకసారి చూద్దాం, ఇచ్చేద్దామండి, ఎందుకంటే మళ్ళీ ఇవన్నీ మార్చుకోవాల్సి వస్తుంది ఫస్ట్ బ్యాక్ వచ్చి. 81 దగ్గర మనం టచ్ చేయలేదు కదా, ఓకే. నెక్స్ట్ నెక్స్ట్ ఫీల్డ్ లాజికల్ గ్రూప్ అని క్లిక్ చేయాలి, లాజికల్ ఫీల్డ్ గ్రూప్. నెంబర్ 2 పోస్టింగ్ ఇన్ఫర్మేషన్, ఫీల్డ్ గ్రూప్ రూల్స్. ఇక్కడ కూడా ఏంటంటే ఇవి కొన్ని చూడండి, అసెట్ క్యాపిటలైజేషన్ డేట్ రిక్వైర్డ్ లో పెడదాం, ఎందువల్ల అసెట్ ఎంట్రీ పోస్ట్ చేసే రోజు ఆ డేట్ ఏదైతే ఉంటుందో దాన్ని బేస్గా చేసుకుని అసెట్ క్యాపిటలైజేషన్ కి యూజ్ ఉంటుంది అనమాట. నెక్స్ట్ వచ్చేసి ఇది
12 ఉంది కదా, 12 అనేది డిఐఎస్పిలో ఉంచండి. 12 డిఐఎస్పి సెలెక్ట్ చేయండి. తర్వాత ఈ చెక్ బాక్స్ సబ్ నంబర్, ప్రతి అసెట్ కి కూడా ఒక సబ్ అసెట్ క్రియేట్ చేస్తారు. సబ్ అసెట్ అదే సేమ్ ఏదైతే మనకి 12 ఉందో అది సెలెక్ట్ చేయాలి. అది సబ్ అసెట్ సెలెక్ట్ చేయాలి. సో ప్రతి అసెట్ సబ్ అసెట్ అవసరం లేదు, బట్ యూజ్ చేస్తే బెటర్. సో రిక్వైర్డ్ లో ఉంచాము ఇవన్నీ. ఓకే, ఓకే, క్లియర్ ఉంది. సేవ్ చేయండి ఒకసారి. సేవ్, కంటిన్యూ. డేటా వాస్ సేవ్డ్. ఇవన్నీ ఏంటి? స్క్రీన్ లేఅవుట్ రూల్స్ అంటే ఏంటి? లాజికల్ ఫీల్డ్ గ్రూప్స్ ఇవన్నీ ఎందుకు ఉపయోగపడతాయి? అసెట్ కి సంబంధించిన డిఫరెంట్ డిఫరెంట్ ఫీల్డ్స్, ఏమేం ఫీల్డ్స్ అనేవి మనం ఎంటర్ చేయాలి, ఏమేమి ఫీల్డ్స్ అనేవి మనం ఎంటర్ చేయాల్సిన అవసరం లేదు అనే దానికి మనకి ఇవన్నీ కూడా ఉపయోగపడతాయి. నెక్స్ట్ నెక్స్ట్ స్వీట్ ఓపెన్ చేయండి. నెక్స్ట్ పార్ట్ 4కి వెళ్ళండి. నెక్స్ట్ డిఫైన్ డిప్రిసియేషన్ మెథడ్స్. చూడండి, డిప్రిసియేషన్ మెథడ్స్ క్రియేట్ చేస్తాం. HA1 HA2 క్రియేట్ చేద్దాం. ఇక్కడ ఉన్నవే చేద్దాం. డిప్రిసియేషన్ మెథడ్ ఏం క్రియేట్ చేస్తున్నాము? HA1 HA2. డిప్రిసియేషన్ మెథడ్ అంటే వే ఆఫ్ ది డిప్రిసియేషన్ క్యాలిక్యులేషన్. ఓకేనా? HA1 HA2 క్రియేట్ చేస్తున్నాం. వెళ్ళండి, సేమ్ పార్ట్. సో డిప్రిసియేషన్ లోకి వెళ్ళాలి. అసెట్ అకౌంటింగ్, డిప్రిసియేషన్, asset accounting, depreciation, validation method, calculation method, validation method, depreciation की validation method, depreciation की calculation method, define multi-level methods, క్లిక్ చేయండి. సో మన చార్ట్ ఆఫ్ డిప్రిసియేషన్ ఏంటి? మన కంపెనీ కోడే మన చార్ట్ ఆఫ్ డిప్రిసియేషన్ ఫస్ట్ లో క్రియేట్ చేశాం కదా, అది. ఓకే, కంటిన్యూ. వెళ్ళారు కదా? కొత్తగా క్రియేట్ చేస్తున్నాం. డిప్రిసియేషన్ మెథడ్ ని మనం క్రియేట్ చేస్తున్నాం. ఇన్వెంటరీస్కి వెళ్ళండి. సో డిప్రిసియేషన్ మెథడ్ ఏమి ఇద్దాము? HA1 కదా మనం అనుకున్నాం. HA1 లేదంటే మీ ఇష్టం, నేను HA1 ఇస్తున్నాను. HA1 డిస్క్రిప్షన్ ఇవ్వండి. 5% SLM 5% SLM డిప్రిసియేషన్ ఆన్ హెవీ ప్లాంట్ అండ్ మిషనరీ. SLM అంటే స్ట్రైట్ లైన్ మెథడ్ డిప్రిసియేషన్. క్రింద డ్రాప్ డౌన్ చేయండి. ఫ్రమ్ ఆర్డినరీ డిప్రిసియేషన్ స్టార్ట్ డేట్ తీసుకోండి. ఇది ఇవ్వాలి. 5% ఇచ్చాం కదా. నెక్స్ట్ లెవెల్స్ పైన క్లిక్ చేయండి. లెవెల్స్, ఇన్వెంటరీస్కి వెళ్ళండి. ఇక్కడ యాక్సెస్ ఈ ఏసీక్యూ 4 9s ఇవ్వండి. అంటే ఏంటి? ఈ డిప్రిసియేషన్ మెథడ్ అనేది ఇంకా అన్లిమిటెడ్, ఎన్ని సంవత్సరాలు అయినా సరే మనం యూజ్ చేసుకుంటాం. తర్వాత ఇయర్ అన్నారు, ఎన్ని సంవత్సరాలు మిషనరీ ఏజ్, ఇప్పుడు మిషనరీకి సంబంధించిన లైఫ్ ఉంటుంది. ఎంత తీసుకుందాం? ఎగ్జాంపుల్ మీ ఇష్టం ఎంత తీసుకోవచ్చు. ఎగ్జాంపుల్ నేను 20 years ఇస్తున్నాను. ఈవెన్ 20. తర్వాత బేసిక్ వాల్యూ డ్రాప్ డౌన్ చేయండి. బేసిక్ వాల్యూ ఏమి ఇస్తున్నాను? అక్విజైజేషన్ వాల్యూ ఇస్తున్నాను. అసెట్ అక్విజైజేషన్ వాల్యూ అంటే ఏ వాల్యూ? అది మిషనరీ కొన్నటువంటి వాల్యూని అక్విజైజేషన్ వాల్యూ అంటారు. డిప్రిసియేషన్ దేనిపైన క్యాలిక్యులేట్ చేస్తాము? అక్విజైజేషన్ వాల్యూ పైన క్యాలిక్యులేట్ చేస్తాం.
అంతే కదా, మీరు వన్ 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 సిఆర్ తోటి మిషనరీ కొన్నారు, టోటల్ వాల్యూ పైనే క్యాలిక్యులేట్ చేస్తారు. ఆఫ్ వాల్యూ అలా ఏమి ఉండదు. 99% అక్విజేషన్ వాల్యూ పైనే డిప్రిసియేషన్ అనేది క్యాలిక్యులేట్ చేస్తాం. 01. సో డిప్రిసియేషన్ ఎంత అనుకుంటున్నారు, ఎంత పర్సంటేజ్ ఫర్ ఇయర్ డిప్రిసియేషన్ క్యాలిక్యులేట్ చేస్తారు? 5%. ఎగ్జాంపుల్ 5 ఇవ్వండి. 5 అంటే 5% అని అర్థం. ఎంటర్. ఎంటర్ చేశారు కదా, సేవ్. బ్యాక్ వెళ్ళండి, బ్యాక్, అగైన్ బ్యాక్, అగైన్ బ్యాక్, వెయిట్. ఇది మనం క్రియేట్ చేస్తున్నటువంటి డిప్రిసియేషన్ మెథడ్. ఓకేనా, ఇది మనం క్రియేట్ చేస్తాం. సో దీన్ని మనం క్రియేట్ చేస్తాం. నెక్స్ట్ వన్ మోర్ డిప్రిసియేషన్ మెథడ్ కూడా క్రియేట్ చేద్దాం. సో అక్కడ టీ కోడ్లో సేమ్ డైరెక్ట్గా ఇక్కడ నుంచి అయినా చేయొచ్చు, న్యూ ఎంట్రీకి వెళ్ళొచ్చు, లేదంటే టీ కోడ్ ఇవ్వచ్చు, లేదంటే ఫస్ట్ నుంచి పాత్ ద్వారా అయినా వెళ్ళొచ్చు, మీ ఇష్టం. ఓకే, సో ఒక డిప్రిసియేషన్ ఎస్ఎల్ఎం మెథడ్ డిప్రిసియేషన్ క్రియేట్ చేశాను. ఇంకోటి ఏంటి, డబ్ల్యూడివి మెథడ్, రిటర్న్ డౌన్ వాల్యూ మెథడ్ కూడా క్రియేట్ చేద్దాం. న్యూ ఎంట్రీస్కి వెళ్ళండి. ఏమిద్దాం, హెచ్ఏ2. హెచ్ఏ2 హెచ్ఏ2 అంటే రిటర్న్ డౌన్ వాల్యూ మెథడ్ డిప్రిసియేషన్. ఇవ్వండి, ఇక్కడ ఏమిస్తారు, డబ్ల్యూడివి మెథడ్ డిప్రిసియేషన్ ఆన్ హెవీ ప్లాంట్ అండ్ మిషనరీ. హెవీ ప్లాంట్ అండ్ మిషనరీ. వ్యాలిడిటీ స్టార్ట్ డేట్ ఫ్రమ్ ఆర్డినరీ డిప్రిసియేషన్ స్టార్ట్ డేట్ ఇవ్వండి. లెవెల్స్లోకి లెవెల్స్ పైన క్లిక్ చేయండి. న్యూ ఎంట్రీస్కి వెళ్ళండి. 4 9 ఇవ్వండి. ఇయర్ 20 ఇయర్స్ 30 ఇయర్స్ మీ ఇష్టం, 20 ఇద్దాము. తర్వాత బేసిక్ వాల్యూ డ్రాప్ డౌన్ చేయండి. ఇక్కడ ఏమివ్వాలి, ఎవరు చెప్తారు? ఎస్ఎల్ఎం స్ట్రైట్ లైన్ మెథడ్ డిప్రిసియేషన్ అనేది అసెట్ అక్విజిషన్ వాల్యూ పైన క్యాలిక్యులేట్ అవుతుంది. చెప్పాను మీకు ఇంటర్వ్యూకి వచ్చాను. ఎస్ఎల్ఎం స్ట్రైట్ లైన్ మెథడ్ డిప్రిసియేషన్ అనేది అసెట్ అక్విజిషన్ వాల్యూ పైన క్యాలిక్యులేట్ అవుతుంది. మరి డబ్ల్యూడివి మెథడ్ అనేది నెట్ బుక్ వాల్యూ. వెరీ గుడ్, ఎక్సలెంట్ ఆన్సర్, ఎక్సలెంట్, గ్రేట్, సూపర్, కరెక్ట్గా చెప్పారు. సో నెట్ బుక్ వాల్యూ పైన క్యాలిక్యులేట్ అవుతుంది. అసెట్ అక్విజిషన్ వాల్యూ అంటే మనం అసెట్ని కొన్న వాల్యూ, పర్చేజ్ చేసిన వాల్యూ. నెట్ బుక్ వాల్యూ అంటే డిప్రిసియేషన్ పైన డిప్రిసియేషన్ అనేది క్యాలిక్యులేట్ అవుతుంది. 1 lakh అనుకుందాం ఫస్ట్ ఇయర్. ఎస్ఎల్ఎం అంటే ప్రతి సంవత్సరం 1 lakh పైన డిప్రిసియేషన్ అనేది క్యాలిక్యులేట్ అవుతుంది ఎస్ఎల్ఎం అయితే. డబ్ల్యూడిఓ మెథడ్ అయితే నెట్ బుక్ వాల్యూ పైన క్యాలిక్యులేట్ అవుతుంది. నెట్ బుక్ వాల్యూ అంటే ఎంత, డిప్రిసియేషన్ అయిన వాల్యూ. ఫస్ట్ ఇయర్ 1 lakh అనుకుందాం, 5% డిప్రిసియేషన్ క్యాలిక్యులేట్ అయింది. నెక్స్ట్ ఇయర్ 95,000 పైన డిప్రిసియేషన్ క్యాలిక్యులేట్ అవుతుంది. ఆ తర్వాత 95%లో మళ్ళీ 5% డిప్రిసియేషన్, 95,000లో 5%. అట్లా డిప్రిసియేషన్ అయిపోయిన తర్వాత ఎంత వాల్యూ అయితే ఉంటుందో దానిపైన క్యాలిక్యులేట్ అవుతుంది. దాన్ని ఏమంటారు, నెట్ బుక్ వాల్యూ అంటారు. ఇవ్వండి, పర్సంటేజ్ ఎంత, 5%. ఎంత అయితే అంత, నేను ఎగ్జాంపుల్ 5% ఇస్తున్నాను. ఎంటర్, సేవ్, బ్యాక్ వెళ్ళండి. కొంచెం పైకి మూవ్ చేయండి. ఇక్కడ హెచ్ఏ1 హెచ్ఏ2 టూ క్రియేట్ చేస్తాం. డిప్రిసియేషన్ మెథడ్స్ ఇవి, డిప్రిసియేషన్ మెథడ్స్. సో మెథడ్స్ని క్రియేట్ చేస్తాం. తర్వాత ఏం చేయాలి, షీట్ ఓపెన్ చేయండి. మెయింటైన్ డిప్రిసియేషన్ కీస్. సో ఇవి మెథడ్స్ ఇవి.
సో ఈ మెథడ్స్కి ఏం చేయాలి, డిప్రిసియేషన్ కీస్ అనేవి క్రియేట్ చేస్తాం. డిప్రిసియేషన్ మెథడ్కి డిప్రిసియేషన్ కీ అనేది అసైన్ అవుతుంది. డిప్రిసియేషన్ మెథడ్స్కి లేదా డిప్రిసియేషన్ కీస్కి డిప్రిసియేషన్ మెథడ్స్ని అసైన్ చేస్తాం. ఎలా చేస్తాం, ఓకేనా? మెయింటైన్ డిప్రిసియేషన్ కీ, మెయింటైన్ డిప్రిసియేషన్ కీ సేమ్ పాత్. మెయింటైన్ డిప్రిసియేషన్ కి వ్యాలిడేషన్ మెథడ్ లోనే ఉంటుంది చూడండి, కింద వ్యాలిడేషన్ మెథడ్స్ ఉన్నాయా, డిప్రిసియేషన్ వ్యాలిడేషన్ మెథడ్. మెయింటైన్ డిప్రిసియేషన్ కి కరెక్ట్ ఎగ్జిక్యూట్. న్యూమెట్రిక్స్కి వెళ్ళండి. డిప్రిసియేషన్ మెథడ్ ఏమిద్దాం, HA01 కదా, ఫస్ట్ వన్ HA01 అదే అనుకుందాం మనం. మీ ఇష్టం, లేదంటే మీరు ఎలాగైనా తీసుకోవచ్చు. నేను ఇక్కడ HA01 ఇస్తున్నాను. HA01 5% SLM, 5% SLM. SLM అంటే స్ట్రైట్ లైన్ మెథడ్ డిప్రిసియేషన్ ఆన్ హెవీ ప్లాంట్ అండ్ మిషనరీ. తర్వాత ఇక్కడ ఈ రెండు తీసుకున్నాము. డిప్రిసియేషన్ టు ది డే, ఫస్ట్ డే నుంచి తర్వాత పీరియడ్ కాంట్రాక్ట్ అకార్డింగ్ టు ది ఫిజికల్ ఇయర్ బేస్గా చేసుకున్నాం. ఓకే, ఈ 2 సెలెక్ట్ చేసుకోండి. 2 సెలెక్ట్ చేద్దాము. 1 minute. నెక్స్ట్ అసైన్మెంట్ ఆఫ్ క్యాలిక్యులేషన్ మెథడ్ అక్కడే చూడండి. అసైన్మెంట్ ఆఫ్ క్యాలిక్యులేషన్ మెథడ్, అసైన్మెంట్ ఆఫ్ క్యాలిక్యులేషన్ మెథడ్. న్యూవెంట్రీకి వెళ్ళండి. సో న్యూవెంట్రీకి వచ్చారు. ఇక్కడ డ్రాప్ డౌన్ చేయండి, ఆర్డినరీ డిప్రిసియేషన్ ఇవ్వండి. తర్వాత దాని కింద ఫ్రమ్ ది స్టార్ట్, డ్రాప్ డౌన్ చేయండి, ఏం కనిపిస్తుంది, ఫ్రమ్ ది స్టార్ట్ ఆఫ్ ఫస్ట్ వన్ ఇవ్వండి, ఫ్రమ్ ది స్టార్ట్ ఆఫ్ డిప్రిసియేషన్ ఇవ్వాలి. నెక్స్ట్ బేస్ మెథడ్. బేస్ మెథడ్ అంటే ఏంటి, డ్రాప్ డౌన్ చేయండి. బేస్ మెథడ్, బేస్ మెథడ్ వచ్చేసి చూడండి, ఇది ఇవ్వాలి. 0014 అంటే ఏంటి, 0014 ఆఫ్టర్ ఎండ్ ఆఫ్ ది లైఫ్. మిషనరీ అనేది ఎక్కువైతే తీసుకుంటారు. మిషనరీ అనేది 20 years అనుకున్నాం, బట్ మిషనరీ అనేది వర్కింగ్ కండిషన్లో ఉంది, ప్రాపర్గా పనిచేస్తుంది. అప్పుడు ఏం చేస్తారు, లైఫ్ ఎండ్ అయిన తర్వాత కూడా డిప్రిసియేషన్ క్యాలిక్యులేట్ చేస్తాం. సో దాని పర్పస్ 0014 అనేది తీసుకుంటున్నాం. ఓకేనా, ఇవ్వండి. పీరియడ్ కంట్రోల్ డ్రాప్ డౌన్ చేయండి. పీరియడ్ అంటే ఇంకా స్టాండర్డ్ తీసుకుందాము, ఇది ఇచ్చేయండి. ఇంకా 001 స్టాండర్డ్. నెక్స్ట్ మల్టీ లెవెల్ చూడండి, మెథడ్ అన్నాడు కదా, ఇక్కడ ఏ మెథడ్ ఇవ్వాలి, SLM అంటే ఏం క్రియేట్ చేసాము, డిప్రిసియేషన్ మెథడ్. HA1 కదా, HA1 మెథడ్ ఏ క్రియేట్ చేసాము, HA1. SLM అంటే స్ట్రైట్ లైన్ మెథడ్ డిప్రిసియేషన్. ఇది మెథడ్ ఇది. ఓకేనా, ఇప్పుడు ఏం క్రియేట్ చేస్తున్నాము, కీ క్రియేట్ చేస్తున్నాం. ఆ డిప్రిసియేషన్ కీకి డిప్రిసియేషన్ మెథడ్ని అసైన్ చేస్తున్నాం. SLM ఇవ్వండి. ఇవి ఇవ్వాలి. సేవ్ చేయండి. అయింది కదా, బ్యాక్ వెళ్ళండి, జస్ట్ బ్యాక్. డిప్రిసియేషన్ కీని క్రియేట్ చేస్తాం, అగైన్ బ్యాక్. ఇది మనం క్రియేట్ చేసిన డిప్రిసియేషన్ కీ. సో దీన్ని ఏం చేయాలి మనం, వన్ మోర్ స్టెప్ బ్యాక్ వెళ్ళండి, యాక్టివేట్ చేయాలి దీన్ని. వన్ మోర్ స్టెప్ బ్యాక్, అగైన్ బ్యాక్. సో ఇది మనం క్రియేట్ చేస్తాం. దీన్ని సెలెక్ట్ అలా కాదు, ఇలా చేయకూడదు. సెలెక్ట్ చేసిన తర్వాత యాక్టివేట్, టాప్లో ఉంది చూసారా, ఇక్కడ చేయకండి, డ్రాప్ డౌన్ చేయొద్దు, ఇక్కడ యాక్టివేట్ చేయాలి. ఒక మ్యాజిక్ సింబల్ కనిపిస్తుంది మీకు, ఇక్కడ యాక్టివేట్ చేయాలి. యాక్టివేట్
సెలెక్ట్ చేసి యాక్టివేట్ చేయాలి. చేశారా? యాక్టివేట్ అయిందా? చూసారా? సేవ్. ఇంకోసారి సేవ్ చేయండి. ఓకే. సో డిప్రిసియేషన్ కీ క్రియేట్ చేసాము, యాజ్ వెల్ యాజ్ దాని డిప్రిసియేషన్ మెథడ్ కి అసైన్ చేసాము, యాజ్ వెల్ యాజ్ డిప్రిసియేషన్ కీని ఏం చేసాము? యాక్టివేట్ చేసాము. యాక్టివేట్ చేయాలి. ఓకే. నెక్స్ట్ ఇన్వెంటరీకి వెళ్ళండి. వన్ మోర్ క్రియేట్ చేద్దాం. ఇక్కడ ఏమనుకున్నాం? HA02నా HA1 ఇచ్చాం, HA01 ఇచ్చాం, ఇది HA02. 5% WDV మెథడ్, రిటర్న్ డౌన్ వాల్యూ మెథడ్. HA2 అంటే రిటర్న్ డౌన్ వాల్యూ మెథడ్. టూ సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేస్తారా? అసైన్మెంట్ ఆఫ్ క్యాలిక్యులేషన్ మెథడ్, ఇన్వెంటరీస్ ఇక్కడ ఇవ్వండి. డ్రాప్ డౌన్ ఆర్డినరీ డిప్రిసియేషన్ కింద ఫ్రమ్ ది స్టార్ట్ ఆఫ్ డిప్రిసియేషన్. నెక్స్ట్ బేస్ మెథడ్ డ్రాప్ డౌన్ చేయండి. బేస్ మెథడ్ ఏం ఇస్తున్నాం? 0014 ఆఫ్టర్ ఎండ్ ఆఫ్ ది లైఫ్. మిషనరీ లైఫ్ ఎండ్ అయిన తర్వాత కూడా డిప్రిసియేషన్ అనేది క్యాలిక్యులేట్ చేస్తాం. ఇవ్వండి. నెక్స్ట్ పిఆర్డి కంట్రోల్ డ్రాప్ డౌన్ చేయండి. 001 కదా స్టాండర్డ్. తర్వాత మల్టీ లెవెల్ మెథడ్. సో మల్టీ లెవెల్ మెథడ్ డిప్రిసియేషన్ మెథడ్ ఏం క్రియేట్ చేసాం? HA2. మనం జస్ట్ నో క్రియేట్ చేసాం HA2. ఇవ్వండి. క్రింద ఫ్రమ్ ఆర్డినరీ డిప్రిసియేషన్ డ్రాప్ డౌన్ చేయండి. మనం క్లాసెస్ ఇచ్చాము ఇంతకుముందు. డ్రాప్ డౌన్ చేయండి. ఫ్రమ్ ఆర్డినరీ డిప్రిసియేషన్ ఇవ్వండి. లాస్ట్ వన్ అదర్ డిప్రిసియేషన్. ఇంతకుముందు ఇచ్చాము, ఇది చెక్ చేద్దాం. ఇంతకుముందు ఇవ్వలేదు సార్, ఆ? ఇంతకుముందు దానికి ఇవ్వలేదు అనుకుంటా. ఇవ్వలేదు, అదే డౌట్ ఉంది నాకు. ఇవ్వలేదు. సరే ఇచ్చారు, ఇక్కడ ఇచ్చారు కదా, తర్వాత మార్చేద్దాం. ఇక్కడ ఇచ్చారు కదా. సేవ్ చేయండి. సేవ్. బ్యాక్ వెళ్ళండి. బ్యాక్ వెళ్ళండి. బ్యాక్ అగైన్. బ్యాక్ సెలెక్ట్ చేసుకోండి. HA2 HA02 ఇది యాక్టివేట్, అది అయిపోయింది. దాని కింద అది ఇంకోటి HA ఇది. సో ఈ సెకండ్ వన్, ఫస్ట్ వన్ యాక్టివేట్ చేసేసాం, సెకండ్ వన్ యాక్టివేట్ చేయాలి. సెలెక్ట్ చేసుకుని యాక్టివేట్ చేయండి. చేసామా? సేవ్ అయిపోయి సేవ్ చేయండి. చేశారా? ఓకే. సో ఇది HA1లోకి వెళ్ళండి. ఇది ఇక్కడ చేయలేదు కదా, వేరే ఆప్షన్ ఒకటి మార్చలేదు, చూద్దాం. అక్కడ స్ట్రైట్ లైన్ మెథడ్ తీసుకోవాలి. ఫస్ట్ వన్ ఏంటి, మనం ఏమనుకున్నాం? స్ట్రైట్ లైన్ మెథడ్ కదా. SLM స్ట్రైట్ లైన్ మెథడ్ ఇవ్వండి. అది స్ట్రైట్ లైన్ మెథడ్ ఇవ్వండి. స్ట్రైట్ లైన్ డిప్రిసియేషన్ అనేది ఇవ్వాలి. సేవ్ చేయండి. బాగా వెళ్ళండి. ఇది మర్చిపోయాము. స్ట్రైట్ లైన్ మెథడ్ డిప్రిసియేషన్ అనేది ఇవ్వాలి. సార్ మళ్ళీ వెళ్ళండి. ఐఎమ్ సారీ. HA1లోకి వెళ్ళాలి మనం. HA1లోకి వెళ్ళాలి. HA1లో డబుల్ క్లిక్ చేయండి. అసైన్మెంట్ ఆఫ్ క్యాలిక్యులేషన్లోకి వెళ్ళండి. స్ట్రైట్ లైన్ డిప్రిసియేషన్ కరెక్ట్ ఉంది. స్ట్రైట్ లైన్ డిప్రిసియేషన్లోకి వెళ్ళాలి. ఇది యాడ్ చేసుకోండి, మర్చిపోవద్దు. చేయలేదు కదా మనం, మర్చిపోవద్దు, యాడ్ చేసుకోండి. ఓకేనా? ఒకసారి బ్యాక్ వెళ్ళి మళ్ళీ యాక్టివేట్ చేయండి, ఎందుకైనా మంచిది. ఏం కాదు, బట్ యాక్టివేట్ చేస్తే బెటర్. ఒకసారి గో బ్యాక్.
సెలెక్ట్ అండ్ యాక్టివేట్. సక్సెస్ అయిపోయింది. ఓకే, నెక్స్ట్. సో ఇది పార్ట్ 4 కంప్లీట్ చేస్తాం. ఓకే, నెక్స్ట్ పార్ట్ 5, డిటర్మైజేషన్ ఆఫ్ డిప్రిసియేషన్ ఏరియాస్ ఇన్ ది అసెట్ క్లాసెస్, OAYZ, లేదంటే టీ పార్ట్ ద్వారా వెళ్ళండి. క్యాలిక్యులేట్ సేమ్ బ్యాక్ ఎస్ అనండి. ఎస్ ఎస్ ఎస్. డిప్రిసియేషన్కి క్యాలిక్యులేషన్ మెథడ్లో మెయింటైన్ పీరియడ్ కంట్రోల్ మెథడ్స్ ఇది ఎగ్జిక్యూట్ చేయండి. ఇది అవసరం లేదు యాక్చువల్గా. సారీ, ఇవేమి మార్చకండి, ఇది అలా ఉంచేయండి. ఇది అవసరం లేదు, ఇది మీరేమి చేంజెస్ చేయకండి, అలా ఉంచేయండి. ఓకే, ఇది అవసరం లేదు. సారీ, ఇది అవసరం లేదు. నెక్స్ట్ పార్ట్ 5 కదా, మెయింటైన్ డిప్రిసియేషన్ ఏరియాస్ ఇన్ ది అసెట్ క్లాసెస్ అయినా చూడండి. పార్ట్ 5, మెయింటైన్ డిటర్మైన్ డిప్రిసియేషన్ ఏరియాస్ ఇన్ ది అసెట్ క్లాసెస్ కదా. కరెక్ట్, ఐఎమ్ సో సారీ, ఇదే కరెక్ట్. వెళ్ళండి, సేమ్ పార్ట్ వ్యాలిడేషన్లో ఉంటుంది. వ్యాలిడేషన్లో అసెట్ అకౌంటింగ్ దగ్గర వ్యాలిడేషన్ అండి, పైన ఉంది, పైన వ్యాలిడేషన్. డిటర్మైన్ డిప్రిసియేషన్ ఏరియాస్ ఇన్ ది అసెట్ క్లాసెస్, ఎగ్జిక్యూట్. మనం అసెట్ క్లాసెస్ ఏం క్రియేట్ చేసాము చూడండి. పార్ట్ 2లో 4th కాన్ఫిగరేషన్లో చేసాము. మీ కంపెనీ కోడ్ BA1PM ఇవ్వండి. పొజిషన్కి వెళ్ళి అసెట్ క్లాసెస్. సెలెక్ట్ చేసుకోండి దాన్ని. డిటర్మైన్ డిప్రిసియేషన్ ఏరియాస్ క్లిక్ చేయండి. ఇక్కడ చూడండి, ఇలా ఉంటే మీనింగ్ చూడండి. ఇవి ఎలా వస్తున్నాయి? ఫస్ట్ వన్ చెప్పండి, 01 ఇవి ఎలా వస్తాయి చెప్పండి, ఇవేంటి? డిప్రిసియేషన్ నుంచి. డిప్రిసియేషన్ మెథడ్స్ మనం కాపీ చేసాం, గుర్తుందా? బుక్ డిప్రిసియేషన్ ఇవన్నీ కాపీ చేస్తాం. ఓకే, ఇలా ఉంటే మీనింగ్ ఏంటి? ఇవి లాక్లో ఉన్నట్లు అర్థం. సో అవి రిమూవ్ చేసేయండి, చెక్ బాక్స్ రిమూవ్ చేయండి. ఇక్కడ వచ్చేసి మనం 2000 ఇచ్చాం కదా, 2000 అనేది కాపీ చేసాం, గుర్తుందా? 2000 అంటే ఏంటి? లెవెల్స్, నంబర్ రేంజెస్ సంబంధించిన. ఓకే, 2000 ఇవ్వని చెప్తాను. డిప్రిసియేషన్ అసెట్స్ లెవెల్స్ అనమాట. 2000 చరా. కింద కూడా 2000 ఇవ్వండి. ఎంటర్ ప్రెస్ చేయండి. చూసారా, డిప్రిసియేషన్ కీ అనేది ఓపెన్ అయింది. సో మీరు ఏ డిప్రిసియేషన్ కీని ఉపయోగిస్తున్నారు అనేది ఇక్కడ ఇవ్వాలి. డిప్రిసియేషన్ కీ మనం ఏం క్రియేట్ చేస్తాము? HA1 అంటే స్ట్రైట్ లైన్ మెథడ్ డిప్రిసియేషన్, HA1 ఇవ్వండి. HA01 ఇచ్చారు కదా, ఎంటర్ చేయండి. అది క్రింద కూడా యాడ్ అయింది, చూసారు, ఆటోమేటిక్గా యాడ్ అవుతుంది. ఓకే, సేవ్ చేయండి, కంటిన్యూ. చూసారా, ఇలా యాడ్ అవుతుంది. సో ఈ డిప్రిసియేషన్ కి HA01 ఇచ్చామంటే ఈ డిప్రిసియేషన్ సంబంధించింది వర్క్ అవుతుందని అర్థం. ఓకేనా?
HA1 అంటే SLM, స్ట్రైట్ లైన్ మెథడ్ డిప్రిసియేషన్ అని అర్థం. ఓకే, కంప్లీటెడ్. షీట్ ఓపెన్ చేయండి. నెక్స్ట్, సో ఇక్కడ నుండి ఎండ్ యూజర్ యాక్టివిటీ, కన్సల్టెంట్ యాక్టివిటీ అయిపోయింది. ఇక్కడ నుండి కన్సల్టెంట్ యాక్టివిటీ అనేది అయిపోయింది. సో ఇక్కడ నుండి ఏంటి, ఇది కన్సల్టెంట్ యాక్టివిటీ అయిపోయింది. ఇక్కడ నుంచి ఏంటి, ఎండ్ యూజర్ యాక్టివిటీ. అసెట్ మాస్టర్ క్రియేషన్ AS01. చూడండి, ఇవి గుర్తుపెట్టుకోవాలి, మీరు ఇంటర్వ్యూలో అడుగుతారు. అసెట్ మాస్టర్ వెయిట్ శేఖర్, 1 minute ప్లీజ్, 1 minute. సురేష్ వెయిట్ చేయండి. చూడండి, ఇవి గుర్తుపెట్టుకోవాలి. అసెట్ మాస్టర్ క్రియేషన్ AS01, అసెట్ చేంజ్ AS02, అసెట్ డిస్ప్లే AS03. ఇవి టీ కోడ్స్. GL మాస్టర్, వెండర్ మాస్టర్, కస్టమర్ మాస్టర్ మనం క్రియేట్ చేశాం కదా, అట్లా. సో అసెట్ మాస్టర్ క్రియేషన్ AS01, అసెట్ చేంజ్ AS02, అసెట్ డిస్ప్లే AS03. ఇవి టీ కోడ్స్ ఇవి. సో మనం ఏం చేస్తున్నాము, అసెట్ మాస్టర్ని క్రియేట్ చేస్తున్నాం. ఓకే, పాత్ ద్వారా చేద్దామా, వెళ్ళండి. /n SAP ఈజీ యాక్సెస్ స్క్రీన్లో ఉన్నాం మనం. అకౌంటింగ్, ఫైనాన్షియల్ అకౌంటింగ్, ఫిక్స్డ్ అసెట్స్, అసెట్ క్రియేషన్ AS01, అసెట్ క్రియేషన్. చేంజ్ కూడా ఓపెన్ చేయండి ఒకసారి. ఓకే, వచ్చేసారా, సరే, బ్యాక్ వెళ్తారా, వెళ్ళండి. /n ఇవ్వాలి. సరే, అసెట్ క్రియేట్ చేద్దాం. అక్కడే చేంజ్ కూడా ఉంది, చూడండి మీరు. ఓకే, చూడండి. సో అసెట్ క్లాసెస్ అండర్లో అసెట్స్ని క్రియేట్ చేస్తాం, అంతే కదా. GL గ్రూప్ అండర్లో GL అకౌంట్స్ క్రియేట్ చేస్తాం. వెండర్ గ్రూప్ అండర్లో వెండర్స్ని క్రియేట్ చేస్తాం. కస్టమర్ గ్రూప్ అండర్లో కస్టమర్స్ని క్రియేట్ చేస్తాం. అలాగే అసెట్ క్లాసెస్, క్లాసిఫైయింగ్ ది అసెట్స్. మీరు ఏ టైప్ అసెట్ క్రియేట్ చేస్తున్నారు అనేది ఇక్కడ ఇవ్వాలి. S/4HANAలో 3 to 4 టైప్స్ ఆఫ్ ది అసెట్ క్లాసెస్ని క్రియేట్ చేశాను. 3 to 4 టైప్స్ ఆఫ్ ది అసెట్ క్లాసెస్ని క్రియేట్ చేశాను. అవి చూస్ చేయాలి మీరు. సో ఇక్కడ మనం ఒకటే తీసుకున్నాం. ఏంటి అసెట్ క్లాసెస్, ఏంటి అసెట్ క్లాసెస్, ఏ క్లాస్ ఏం చేస్తున్నాం, షీట్ ఓపెన్ చేయండి. అసెట్ క్లాసెస్ పార్ట్ 2లో 4th కాన్ఫిగరేషన్లో చేసాం. పార్ట్ 2 అది, ఇది మన అసెట్ క్లాసెస్. సో అసెట్ క్లాసెస్ క్లాసిఫైయింగ్ ది అసెట్స్. వెళ్ళండి, ఇవ్వండి. అసెట్ క్లాసెస్ అండర్లో ఆ టైప్ అసెట్ని క్రియేట్ చేస్తాం. ఇవ్వండి, మీ అసెట్ క్లాస్ ఇస్తున్నారు, తర్వాత మీ కంపెనీ కోడ్ ఇస్తున్నారు. ఓకే, ఆటోమేటిక్ వచ్చిందా, 1 అలానే వచ్చండి. ఎంటర్ చేయండి, ఎంటర్. ఏం చేశారు మీరు, బ్యాక్ వెళ్ళారా ఏంటి, ఎంటర్ చేశాను అంతే. ఎంటర్ చేస్తారా, రాదే, వేరే బటన్ ఏదో ప్రెస్ అయి ఉంటుంది, మళ్ళీ చేయండి. ఇవ్వండి, ఎంటర్ చేయండి. బ్యాక్ బటన్ ఏదో ప్రెస్ అయింది. ఓకే, నో ఇష్యూ. ఎనీవే, సురేష్ గారే థ్యాంక్స్ చెప్పాలి, పాపం పేషెన్సీగా చేస్తారు ఆయన. వెరీ గుడ్. సో అసెట్ క్లాసెస్ని, అసెట్ మాస్టర్ని క్రియేట్ చేస్తున్నాం. చూసారా, క్రియేట్ అసెట్ మాస్టర్ డేటా, GL మాస్టర్ డేటా, వెండర్ మాస్టర్ డేటా, అసెట్ మాస్టర్ డేటా, అట్లా. మ్యానుఫ్యాక్చరింగ్ మిషనరీ 1 నేమ్ ఇవ్వండి. మ్యానుఫ్యాక్చరింగ్ మిషనరీ 1. ONE1. నెక్స్ట్, క్యాపిటలైజేషన్ డేట్. క్యాపిటలైజేషన్ డేట్ ఏమి ఇవ్వాలి, ఈరోజు డేట్ ఇవ్వాలి. ఇది రిక్వైర్డ్లో ఉంది, ఎందువల్ల, ఇక్కడ ఈ చెక్ బాక్స్ ఉంటే మీనింగ్ ఏంటి, ఇక్కడ ఒక చిన్న బాక్స్ వస్తుంది, ఇలా వస్తే మీనింగ్ ఏంటి, మ్యాండేటరీ ఫీల్ అని అర్థం. ఎందువల్ల మ్యాండేటరీ కనిపిస్తుంది అక్కడ, అసెట్ మాస్టర్లో, అసెట్ స్క్రీన్ లేఅవుట్స్లో మనం మ్యాండేటరీ చేసాం, క్యాపిటలైజేషన్ డేట్ ఉండాలి.
అందువల్ల వస్తుంది. నెక్స్ట్ ఇవన్నీ మీకు ఇవన్నీ కనిపిస్తున్నాయి కదా, ఇవన్నీ మీకు ఐడియా ఉంది ఇక్కడ కనిపించేది, ఇదేంటో తెలుసు మీకు. ఓకే, నెక్స్ట్ ఇవన్నీ వచ్చినాయి కదా. నెక్స్ట్ వచ్చేసి వెయిట్ వెయిట్ ఏమి చూడండి, ఎట్ ది టైమ్ ఆఫ్ అసెట్ మాస్టర్ క్రియేషన్ వాట్ ఆర్ ది ట్యాబ్స్ అవైలబుల్ అంటే ఇవి చెప్పాలి. జనరల్ డేటా ట్యాబ్, టైం డిపెండెంట్ డేట్, ఇవి ఎలొకేషన్స్, ఇవన్నీ చెప్పాలి. ఓకే, తర్వాత ఇది చూడండి, డిప్రిసియేషన్ ఏరియాస్కి వెళ్ళండి. సో ఇక్కడ డిప్రిసియేషన్ ఏరియా అనేది చూడండి, ఏరియా అనేది ఆటోమేటిక్గా పిక్ అయింది, డిప్రిసియేషన్ కీ అనేది ఆటోమేటిక్గా పిక్ అయింది. బట్ యూస్ఫుల్ లైఫ్ ఎంత అనేది ఇక్కడ కూడా మనం ప్లాన్ చేసుకోవచ్చు. ఎగ్జాంపుల్ నేను 10 ఇయర్స్ ఇస్తున్నాను, 10 ఇవ్వండి, 10 ఇచ్చారా, ఎంటర్ ప్రెస్ చేయండి, క్రింద కూడా 10 వచ్చేసింది ఆటోమేటిక్గా. ఓకే, ఇక్కడ డిప్రిసియేషన్ స్టార్ట్ డేట్ అన్నారు, డిప్రిసియేషన్ స్టార్ట్ డేట్ మన ఫైనాన్షియల్ స్టార్ట్ డేట్ ఇద్దాం, 01/01/2000. టైప్ చేయండి వెతుక్కోవడం ఎందుకు, 01/01/2026. ఓకే, 01/01/2026 మన ఫైనాన్షియల్ స్టార్ట్ డేట్ ఇచ్చాము, ఎంటర్, క్రింద కూడా యాడ్ అయింది చూసారా. ఓకే, ఎంటర్, సేవ్. లాస్ట్ లో మెసేజ్ చూసారా, ది ఎసెట్ 100 ఈజ్ క్రియేటెడ్. ఎసెట్ అనేది క్రియేట్ చేసాం. ఈ నెంబర్ ఎలా వచ్చింది 100 అనేది ఎవరు చెప్తారు? అసెట్ నెంబర్ రేంజ్ వేసాం కదా సార్. అసెట్ నెంబర్ రేంజ్ ఇచ్చాం కదా. 100 కదా మనం ఇచ్చింది, 100 ఎలా, ఇదిగో 100 అనిపించిందా లేదా, చూసారా, 100 నుంచి తీసుకుంటుంది నెంబరు. క్లియర్ కదా, ఎస్ సార్ నో. ఎస్ సార్. 1 minute అండి, 1 minute బ్రేక్, ఐ విల్ కమ్ బ్యాక్ 1 minute.
ఓకే, నెక్స్ట్ చూడండి. నెక్స్ట్ సో ఎసెట్ క్రియేట్ చేశాం కదా. సో ఎసెట్ కి సబ్ ఎసెట్ క్రియేట్ చేయాలి, బట్ సబ్ ఎసెట్ అనేది అవసరం లేదు. బట్ జస్ట్ ఐడియా కోసం ఒకటి క్రియేట్ చేద్దాము. సబ్ ఎసెట్ మాస్టర్ క్రియేషన్ AS11 ఇది పాత్ ద్వారా కూడా చేయొచ్చు. సబ్ ఎసెట్ నాట్ రిక్వైర్డ్, బట్ క్రియేట్ చేద్దామండి, మీకు ఐడియా ఉంటుంది. AS11 కదా. వెళ్ళండి AS11, లేదంటే పాత్ ద్వారా అయినా వెళ్ళొచ్చు. బ్యాక్ వెళ్ళండి, జస్ట్ బ్యాక్ లాగాన్ చేయండి. S4 HANAలో చేయాలండి. ఈసీసీలో నేను చెప్తుంది మీకు ఒక 5 years, అప్ టు 5 years వరకే యూజ్ అవుతుంది. ఏదైనా జెన్యున్గా చెప్పేస్తున్నాను మీకు. ఓకే, S4 HANAలో చేస్తే కనుక ఒక 20 years ఎక్స్పీరియన్స్ యాడ్ చేసి చెప్పినా కూడా మీకు సరిపోతుంది. విత్ సిఓ, ఏయుసి, అసెట్ అండర్ కన్స్ట్రక్షన్స్తో పాటు చెప్పాను. అలాగే సిఓ కూడా ఈసీసీలో చెప్పేదానికన్నా S4 HANAలో చెప్పే సిఓ అనేది చాలా ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోండి. అసెట్ క్రియేషన్, క్రియేట్ సబ్ ఇక్కడ చూడండి, చేంజ్ ఉంది చూసారా, చేంజ్, ఇది చేంజ్, ఇక్కడ చేంజ్, ఇది కూడా ఓపెన్ చేయండి. అసెట్ చేంజ్, ఇంతకుముందు అసెట్ చేంజ్ కీ కోడ్స్ ఏంటి, AS02, ఇది డిస్ప్లే AS03. అసెట్ క్రియేషన్ AS01, అసెట్ చేంజ్ AS02, అసెట్ డిస్ప్లే AS03. జస్ట్ నో మనం డిస్కస్ చేసాం అవి పాయింట్స్. సో ఇప్పుడు ఏం చేయాలి, మనం సబ్ అసెట్ని క్రియేట్ చేయాలి. AS11 సబ్ అసెట్ క్రియేషన్ ఏంటి, AS11 డబుల్ క్లిక్ చేయండి, లేదంటే పాత్ ద్వారా చేయొచ్చు. ఇక్కడ నంబర్ ఏమి ఇవ్వాలి, 1. ఎంటర్. వెయిట్, ఇక్కడ ఎంటర్ చేస్తే ఏం రాదు, కంపెనీ కూడా ఏమని చెప్తాను. వెయిట్. మాస్టర్ డేటా పైన క్లిక్ చేయండి. వెయిట్, మెయిన్ అసెట్ నంబర్ 01 నాట్ ఎగ్జిట్ అంట. అసెట్ నెంబర్ మనకు ఎంత జనరేట్ అయింది, 100 కదా, 100 ఇవ్వాలి. ఓకేనా. మాస్టర్ డేటా పైన క్లిక్ చేయండి. మాస్టర్ డేటా ఇదే మెయిన్ అసెట్ని బేస్గా చేసుకుని సబ్ అసెట్ క్రియేట్ అవుతుంది. అందువల్ల మనకి నెంబర్ అనేది 100 ఇవ్వాల్సి వచ్చింది. 100 కదా, మనం అసెట్ నెంబర్ ఎంత, 100. ఇది సబ్ అసెట్ నెంబర్. ఓకే, సరే 100 ఇచ్చాము కదా. ఇక్కడ ఏమీ చేంజెస్ చేయాల్సిన అవసరం లేదు, పని చేద్దాము. ఇది తీసే నేమ్ చేంజ్ చేద్దాం, మోటార్ 1 అనివ్వండి. మోటార్ 1, మిషనరీ 1, మోటార్ 1 అని ఇద్దాం. ఎండ్ యూజర్ యాక్టివిటీ అండి ఇవన్నీ కూడా. 01 ఇవ్వండి, ఓన్లీ 1 ఇవ్వండి. తర్వాత అసెట్ క్యాపిటలైజేషన్ డేట్ ఇవ్వాలి. ఈరోజు డేట్ ఇస్తున్నాము. డిప్రిసియేషన్ ఏరియాస్ ఇవ్వండి. ఇవన్నీ ఆటోమేటిక్గా పిక్ అని మనం ఏం చేంజెస్ చేయాల్సిన అవసరం లేదు. మనం ఆల్రెడీ మెయిన్ అసెట్కి ఇచ్చాం కదా. సో ఈ డేటా అనేది మెయిన్ అసెట్ నుండి సబ్ అసెట్కి ఆటోమేటిక్గా రిఫ్లెక్ట్ అవుతుంది. సేవ్. లాస్ట్లో మెసేజ్ చూసారా, నంబర్ ఎలా వచ్చిందో. నెక్స్ట్ షీట్ ఓపెన్ చేయండి. నెక్స్ట్ చూడండి. సో పర్చేజ్ ఆఫ్ ఎసెట్, ఇప్పుడు ఎంట్రీ ఏంటి, పర్చేజ్ ఆఫ్ ఎసెట్. పర్చేజ్ ఆఫ్ ఎసెట్ F-90, టీ కూడా గుర్తుపెట్టుకోండి.
జిఎల్ పోస్ట్ చేస్తే FB 50, వెండర్ ఇన్వాయిస్ పోస్ట్ చేస్తే FB 60, కస్టమర్ ఇన్వాయిస్ పోస్ట్ చేస్తే FB 70, అలాగే అసెట్ ఎంట్రీ పోస్ట్ చేస్తే F-90, చూడండి F-90 ఎండ్ యూజర్ యాక్టివిటీ F-90. డాక్యుమెంట్ డేట్ ఇవ్వండి. ఇక్కడ వెండార్, మీరు ఏ వెండార్ దగ్గర నుండి అసెట్ అనేది పర్చేజ్ చేస్తున్నారు. డ్రాప్ డౌన్ చేసి ఒక వెండార్ తీసుకోండి, ఎనీ వెండార్. ఏపీపీ వెండార్ ఇస్తారా? ఇవ్వండి. ఎంటర్. సో ఇక్కడ అమౌంట్ ఎంత ఇస్తాం? 1 lakh రూపీస్. ఎగ్జాంపుల్ అసెట్ వాల్యూ ఎంత? 1 lakh. ఇక్కడ ఎంత ఇవ్వాలి? 75 ఇవ్వండి. డిస్క్రిప్షన్ ఇవ్వండి. అసెట్ క్రియేషన్, అసెట్ పర్చేజ్ ఆఫ్ అసెట్. ఓపెన్ ఏం కాదు, మీ ఇష్టం. తర్వాత ఇక్కడ 70 డెబిట్, అసెట్ అకౌంట్ డేటా టు వెండర్ కదా. సో 70 అనేది డెబిట్ ఇండికేట్ చేస్తుంది. ఎంట్రీ గుర్తుపెట్టుకోవాలి. ఇక్కడ వచ్చేసి 100, ఇక్కడ డ్రాప్ డౌన్ చేసి అసెట్ తీసుకోండి. మనం క్రియేట్ చేసాం కదా, అసెట్స్ కనిపిస్తాయి ఇక్కడ. అది ఫస్ట్ ఇవ్వండి. తర్వాత ఇక్కడ డ్రాప్ డౌన్ చేయండి. 100 నంబర్ 100 ఉంటుంది. 100 అంటే ఏంటంటే మనం ఎవరి దగ్గర కొంటున్నాం అనేది. 100 స్టాండర్డ్ అయితే 100 ఇస్తారు, ఎక్కువ 100. సో ఇది ఏదైనా ఇవ్వచ్చు. స్టాండర్డ్ 100 ఇస్తున్నాను, అంటే మీరు ఎవరి దగ్గర కొన్నారని దానికి సంబంధించినది. సో 70 ఇచ్చేస్తాము. అసెట్ ఇక్కడ మనం ఏం తీసుకున్నాం? అసెట్ తీసుకున్నాం. మెయిన్ అసెట్ తీసుకోవాలి. ఓకే, ఎంటర్. స్టార్ ఇవ్వండి. స్టార్ అంటే అమౌంట్ కాపీ, ప్లస్ అంటే టెక్స్ట్ కాపీ. అయిపోతుంది, 5 minutes అండి. స్టార్ ఇవ్వండి, అమౌంట్ ఇవ్వండి, స్టార్, ఎంటర్. గో టు డాక్యుమెంట్, సిమ్యులేట్. ఎంట్రీ చూసారా ఎలా ఫామ్ అయిందో? ఓకేనా? అసెట్ అనేది డెబిట్, 70 డెబిట్. అసెట్ అకౌంట్ డేటా టు వెండర్ 70 డెబిట్ అవుతుంది. సేవ్. ఎంట్రీ చెప్పాలి. ఎంట్రీ ఎలా ఫామ్ అవుతుంది అసెట్ పర్చేజ్ చేస్తే అంటే చెప్పాలి అసెట్ అకౌంట్ డేటా టు వెండర్ అని చెప్పాలి. ఓకే, అసెట్ కొన్నట్టు ఎంట్రీ పోస్ట్ చేసాం. తర్వాత షీట్ ఓపెన్ చేయండి. తర్వాత ఏం చేయాలి మనం? డిప్రిసియేషన్ అనేది ఈ ఎంట్రీ కూడా గుర్తుపెట్టుకోండి, ఇది మనం పోస్ట్ చేసిన ఎంట్రీ. ఓకేనా? తర్వాత సో మనకి SLM మీద స్ట్రైట్ లైన్ మీద డిప్రిసియేషన్ యూజ్ చేస్తున్నాం. SLM ఎస్టిమేటెడ్ డిప్రిసియేషన్ AW01N ఈ టీ కోడ్ ద్వారా మనం ఏం చేయొచ్చు అంటే డిప్రిసియేషన్ని క్యాల్కులేట్ చేయొచ్చు. పాత్ ద్వారా వెళ్దామా? టీ కోడ్ ఇస్తారా? మీ ఇష్టం. పాత్ ద్వారా కూడా చేయొచ్చు. /n ఇవ్వండి, ఎండ్ యూజర్ యాక్టివిటీ. ఇక్కడ ఉంది చూసారా? AW01N ఇవ్వండి, ఎగ్జిక్యూట్, డబుల్ క్లిక్ చేయండి. ఇక్కడ చూసారా? కంపెనీ కోడ్, అసెట్ నంబర్, ఫిజికల్ ఇయర్. అసెట్ ఎంత కొన్నారు మీరు? 1 lakh రూపీస్ తోటి. ఎక్విజిషన్ వాల్యూ 1 lakh. మీరు పోస్ట్ చేసిన ఎంట్రీ ఇది. ఇది మీరు పోస్ట్ చేసిన ఎంట్రీ. ఓకే, డిప్రిసియేషన్ ఎంత క్యాలిక్యులేట్ అయింది? ఇక్కడ 5% క్యాలిక్యులేట్ అయింది. మీకు ఇంకా క్లారిటీ కావాలంటే కంపారిజేషన్లోకి వెళ్ళండి. కంపారిజేషన్ ఇక్కడ చూడండి. 1 lakh తోటి అసెట్ని కొన్నాం ఫస్ట్ ఇయర్. డిప్రిసియేషన్ ఎంత క్యాలిక్యులేట్ అయింది? ఫస్ట్ మంత్ ఇదిగో ఇది. సెకండ్ మంత్ చూడండి 5%, 5%, 5%. ఈ 1 lakh పైన 5% డిప్రిసియేషన్ మైనస్ అవుతూ వెళ్ళాలి. చూసారా? ఆఫ్టర్ 10 years
10 ఇయర్స్ తర్వాత ఎంత క్యాలిక్యులేట్ డిప్రిసియేషన్ అనేది ఇది 10 ఇయర్స్ తర్వాత దాని వాల్యూ ఎంత ఉంటుంది 2026 నుండి 35 వరకు మనం 10 ఇయర్స్ తీసుకున్నాం కదా అది ఇదిగో చూడండి 1 lakh అనేది అసెట్ వాల్యూ దానిపైన ఎవ్రీ ఇయర్ 5% డిప్రిసియేషన్ అనేది క్యాలిక్యులేట్ అయింది దీన్ని ఎస్టిమేటెడ్ డిప్రిసియేషన్ అంటారు ఎస్టిమేటెడ్ ఓకేనా ఇది సో ఎస్ఎల్ఎం స్ట్రైట్ లైన్ మెథడ్ డిప్రిసియేషన్ దేనిపైన క్యాలిక్యులేట్ అవుతుంది అసెట్ ఎక్విజైజేషన్ వాల్యూ పైన క్యాలిక్యులేట్ అవుతుంది అదే రిటర్న్ డౌన్ వాల్యూ మెథడ్ అయితే నెట్ బుక్ వాల్యూ పైన క్యాలిక్యులేట్ అవుతుంది దీనిపైన క్యాలిక్యులేట్ అవుతుంది ఇది డిప్రిసియేషన్ క్యాలిక్యులేషన్ ప్రాసెస్ మీరు ఇక్కడ ఏ అసెట్ నెంబర్ తీసుకుంటే ఆ అసెట్ కి డిప్రిసియేషన్ అనేది క్యాలిక్యులేట్ ఎస్టిమేటెడ్ కనిపిస్తుంది ప్లాన్ వాల్యూకి వెళ్ళండి ఒకసారి దీనిపైన డబుల్ క్లిక్ చేయండి ఎంట్రీ ఇదన్నమాట ట్రాన్సాక్షన్స్ ఇది మీరు పోస్ట్ చేసిన ఎంట్రీ ఇది దీనికి డిప్రిసియేషన్ చూస్తున్నాం బ్యాక్ వెళ్ళండి కంపారిజేషన్ అర్థమైంది కదా 5% అంతే కదా క్లియర్ కదా కంపారిజేషన్కి వెళ్ళండి 5% ఎక్విజైజేషన్ వాల్యూ అంతా 1 lakh 1 lakh మీద 5% అంటే ఇది ఇలా ఫస్ట్ ఇయర్ తక్కువ తీసుకుంది ఎందువల్ల ఫస్ట్ ఇయర్ ఎందుకు తక్కువ తీసుకుంది మనం ఈ రోజు కొన్నాం అసెట్ ఆల్రెడీ ఒక మంత్ అయిపోయింది కాబట్టి ఆ 500 చేంజ్ అనేది ఇక్కడ అడ్జస్ట్ అయ్యింది సో నెక్స్ట్ ఇయర్ నుండి ఎవ్రీ ఇయర్ 5% మైనస్ అవుతుంది అసెట్ లైఫ్ ఎంత 2026 నుండి 2036 వరకు తీసుకున్నాం అంటే 10 ఇయర్స్ ఆఫ్టర్ 10 ఇయర్స్ తర్వాత అసెట్ వాల్యూ అనేది ఇంత ఉంటుంది మీరు ఎలా కావాలంటే అలా మార్చుకోవచ్చు ఓకేనా షీట్ ఓపెన్ చేయండి ఇది ఎస్టిమేటెడ్ అండి ఎస్టిమేటెడ్ డిప్రిసియేషన్ అంటారు ఇంకా డౌన్కి వెళ్ళండి ఈ 6th అనేది మీరు చేయాలి ఓన్గా తర్వాత ప్రాక్టీస్ చేయండి అసెట్ ట్రాన్స్ఫర్ రిటైర్మెంట్ అసెట్ రిటైర్మెంట్ టీ కోడ్ స్క్రాపింగ్ ఇది తర్వాత మీరు ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సిన టీ కోడ్ ఏంటి ఇది ఇంపార్టెంట్ టీ కోడ్ డిప్రిసియేషన్ రన్ ఏఎఫ్ఏబి మీరు చేయాలి ఇవన్నీ మీరు ఫైండ్ అవుట్ చేసి చేయండి చాలా సింపుల్ మెయిన్ డిప్రిసియేషన్ రన్ టీ కోడ్ ఏంటంటే చెప్పాలి ఏఎఫ్ఏబి డిప్రిసియేషన్ రన్ ఏ టీ కోడ్లో చేస్తాము ఏఎఫ్ఏబిలో చేస్తాం ఇది అసెట్ అకౌంటింగ్ సిలబస్ కాపీ ఓపెన్ చేయండి నెక్స్ట్ అసెట్ అకౌంటింగ్ కంప్లీటెడ్ నెక్స్ట్ S4 HANAలో చేయాలని చెప్పాను ఈసీసీలో ఒకసారి చేయండి తర్వాత S4 HANAలో చేయండి తర్వాత పైకి వెళ్ళి నెక్స్ట్ క్లాస్ ఏంటి మనకి ఇది వెయిట్ అక్కడే ఉండండి సో ఇవి కంప్లీట్ చేద్దాం డౌన్కి వెళ్ళండి P2P వెయిట్ P2P అండ్ O2C టుమారో లేదండి క్లాస్ డే ఆఫ్టర్ టుమారో చెప్తాను ఇవి టుమారో ఆల్రెడీ డే ఆఫ్టర్ టుమారో P2P అండ్ O2C డే ఆఫ్టర్ టుమారో డిస్కస్ చేద్దాము సో ఇవి థియరిటికల్గా ఎక్స్ప్లెనేషన్ చెప్తాను సో P2P చేయాలనుకోండి P2P చేయాలంటే మళ్ళీ మీరు ఎంఎం నేర్చుకోవాలి ఎంఎం కూడా స్టార్ట్ చేయాలి అంటే కంప్లీట్గా కాన్ఫిగరేషన్ చేయాలంటే బట్ అవి కూడా చెప్పాను ఆ వీడియోస్ ఇస్తాను ఇవేంటి ఓన్లీ కాన్ఫిగరేషన్స్ కాదు ఓన్లీ ఎక్స్ప్లెనేషన్ అనమాట అంటే యాక్చువల్గా P2P అంటే FI టు ఎంఎంలో 90% ఎంఎం వాళ్ళే పనిచేస్తారు 10% మాత్రమే FICO కన్సల్టెంట్ ఇన్వాల్వ్ అవుతారు అంతవరకు నేను చెప్తాను తర్వాత O2C కూడా అంతే 90% SD కన్సల్టెంట్ ఇన్వాల్వ్ అవుతారు సో FI కన్సల్టెంట్ ఎక్కడ ఇన్వాల్వ్ అవుతారు అనేది మాత్రమే చెప్తాను థియరిటికల్గా చెప్తాను సో P2P అండ్ O2C కాన్ఫిగరేషన్స్ కూడా చేస్తామంటే ఎంఎం నేర్చుకోవాలి అలాగే SD నేర్చుకోవాలి అవి నేను క్లాసెస్ చెప్పాను S4 HANAలో ఎంఎం ప్లస్ SD కాన్ఫిగరేషన్స్ ఎలా చేయాలి FI టు ఎంఎం ఇంటిగ్రేషన్ FI టు SD ఇంటిగ్రేషన్ సో ఆ మాడ్యూల్స్లో కూడా ఎంటర్ప్రైజ్ స్ట్రక్చర్ గ్లోబల్ సెట్టింగ్స్ ఇవన్నీ ఉంటాయి అవన్నీ చేసుకుంటూ రావాలి అవి ఎలా చేయాలో చెప్పాను నేను ఇంటర్వ్యూ పాయింట్ ఆఫ్ వ్యూలో మీకు ఉపయోగపడే విధంగా చెప్తాను మీకు ఎక్స్టర్నల్ నాలెడ్జ్ కావాలి కాన్ఫిగరేషన్స్ FI టు SD లేదంటే FI టు
కాన్ఫిగరేషన్ చేస్తామంటే వీడియోస్ ఆల్రెడీ ఫార్వర్డ్ చేశాను, అవి చూసి మీరు చేయాలి. ఇది కూడా ఇంపార్టెంట్. ఇంటర్వ్యూలో అవేం అడగరు. యాక్చువల్గా ఏంటంటే మీరు 90% వాళ్ళే చేస్తారు, 90% ఎస్డి వాళ్ళే చేస్తారు. బట్ మనం ఏం చేస్తామనేది చెప్తాను. కాన్ఫిగరేషన్ చేస్తాము, మాకు డెప్త్ నాలెడ్జ్ కావాలంటే ఎఫ్ఐ టు ఇంటిగ్రేషన్, ఎఫ్ఐ టు ఎస్డి ఇంటిగ్రేషన్ వీడియోస్ మీకు ఆల్రెడీ ఫార్వర్డ్ చేసేసాను, అవి చూసి చేయండి. S/4HANA సర్వర్లో చేయండి, ఈసీసీలో అవసరం లేదు. నెక్స్ట్ క్లాస్ ఇది. టుమారో హాలిడే, డే ఆఫ్టర్ టుమారో మీ క్లాస్ ఉంటుంది. క్లియర్ కదా? క్లియర్ అండి? ఎస్ సార్. ఓకే. ఇంకా ఎన్ని ఉన్నాయి? ఈ 2 ఇంకా ఎన్ని ఉన్నాయి చూడండి. ఓకే, ఇవన్నీ ఉన్నాయా? సక్సెస్ స్ట్రాటజీ, రెజ్యూమ్ ప్రిపరేషన్, ఇంట్రెస్ట్ క్యాలిక్యులేషన్, వైసీప్ ఉంది కదా, ఇది ఇంపార్టెంట్. ఈ కాన్సెప్ట్ ఇది చాలా చాలా ఇంపార్టెంట్, ఇది ఒకటి చెప్పాలి. ఇంట్రెస్ట్ క్యాలిక్యులేషన్, రెజ్యూమ్ ప్రిపరేషన్ చెప్పాలి, ఇంట్రెస్ట్ క్యాలిక్యులేషన్. ఇంకా ఏమైనా డౌన్కి వెళ్ళండి. క్రాస్ కంపెనీ కోడ్, పోస్టింగ్, టైప్స్ ఆఫ్ కరెన్సీస్, ఇవన్నీ ఉన్నాయి. ఇంకా వెళ్ళండి. ఓకే ఓకే. రిపోర్టింగ్ స్ట్రక్చర్, ఇవి కూడా చెప్పాలి కదా. సరే, ఒక పని చేయండి. మీరు ఇంట్రెస్ట్ క్యాలిక్యులేషన్ అనేది వెయిట్ పైకి వెళ్ళని చెప్తాను. ఇంట్రెస్ట్ క్యాలిక్యులేషన్ ఒకటి, అలాగే టైప్స్ ఆఫ్ కరెన్సీస్ వీడియోస్ ఇస్తాను, చూస్ చేస్తారా? సింపుల్గా ఉంటాయి, చేసేయగలరా? వీడియోస్ యాడ్ చేస్తాను, మీకు చేయగలరా లేదా? ఇంట్రెస్ట్ క్యాలిక్యులేషన్ చిన్న కాన్సెప్టే. తర్వాత టైప్స్ ఆఫ్ కరెన్సీస్ వీడియోస్ ఇస్తాను, చూస్ చేయగలరా? యాడ్ చేస్తాను, మీ క్లాసెస్ ఉన్నాయి కదా, వాటిలో యాడ్ చేసేస్తాను, చేయగలరా? ఎస్ సార్, మ్యామ్ చేస్తారు. సురేష్ చేయగలరా? హలో. ఎస్ సార్. ఎస్ సార్. చేయండి, చాలా సింపుల్ గానే ఉంటాయి, మనం ప్రతిదీ చెప్పాల్సిన అవసరం లేదు, చిన్న చిన్నవే ఇవి. సో ఇంట్రెస్ట్ క్యాలిక్యులేషన్ అండ్ ఇంకోటి ఏంటి, టైప్స్ ఆఫ్ కరెన్సీస్, ఆ 2 కాన్సెప్ట్స్ మీకు నేను వీడియోస్ యాడ్ చేస్తాను, ఈ 2 మీరు ఓన్గా చేయండి. క్లియర్ కదా? మనం అన్ని అవుట్పుట్స్ వచ్చినాయి కదా, మనం అన్ని ప్రతి కాన్సెప్ట్ వచ్చినట్టుంది కదా. సురేష్, ఏమన్నా ఫెయిల్ అయ్యామా? మనం ఏమీ ఫెయిల్ అవ్వలేదు కదా? ఉమ్? లేదు సార్. కొంచెం గట్టిగా మాట్లాడండి సురేష్. ఓకే. లేదు సార్. ఓకే. సో టైప్స్ ఆఫ్ కరెన్సీస్ అండ్ రిపోర్ట్, తర్వాత ఇంకోటి ఏంటి, ఇంట్రెస్ట్ క్యాలిక్యులేషన్ వీడియోస్ ఫార్వర్డ్ చేస్తాను, మీ క్లాస్లో యాడ్ చేస్తాను, అవి చూసి చేయండి. ఓకేనా? ఇవి కూడా కలర్ చేంజ్ చేసుకోండి. రిమైనింగ్ క్లాసెస్ డే ఆఫ్టర్ టుమారో నుండి స్టార్ట్ చేస్తాను. సో టైప్స్ ఆఫ్ కరెన్సీస్ ఒకటి, రిపోర్టింగ్ ఇంకోటి ఏంటి, ఇంట్రెస్ట్ క్యాలిక్యులేషన్, ఈ 2 కలర్ చేంజ్ చేసుకోండి. ఇవి మీకు వీడియోస్ అనేవి ఫార్వర్డ్ చేస్తాను. ఓకేనా? ఇవి కూడా ఎల్లో యాడ్ చేసుకోండి, వీడియోస్ ఇస్తాను, చేయండి. ఒకటి అర్థం అవుతుంది, నేను చెప్తాను, డోంట్ అర్థమవుతుంది, 100% అర్థమవుతుంది. ఓకే, కలర్ చేంజ్ ఎక్స్ప్రెషన్. సో ఈ 2 టాపిక్స్ యాడ్ చేస్తాను నేను, లాస్ట్ బ్యాచ్ వీడియోస్ ఇస్తాను. అలాగే రిమైనింగ్ అని చేద్దాం. టుమారో హాలిడే, డే ఆఫ్టర్ టుమారో నెక్స్ట్ క్లాస్ స్టార్ట్ చేద్దాం. ఓకే, థ్యాంక్ యూ అండి, బాబాయ్, గుడ్ డే.